సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 6వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మరి కార్యక్రమంలో పాదయాత్ర కార్యక్రమం భాగంలో ఈ సందర్భంగా మన ఆదోని మండలంలో పెసరపండ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా రేపు జరుగు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో భాగంలో మరి ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ గారు మాట్లాడుతున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ కల్వరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు అయినటువంటి ఏఐటీసీ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు కామ్రేడ్ ఓపి నాగరాజన గారు, అదేవిధంగా భీమేష్ గారు, అదేవిధంగా వెంకన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ కొత్తూరు గంగన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపులో భాగంగా మార్పు కావాలి, మార్పు రావాలి, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలతో చర్చించి ఆరోగ్య తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదోని మండలంలో అన్ని గ్రామాల్లో కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పాదయాత్రలో తెలిసినటువంటి ప్రధాన అంశాలు ఏమిటంటే రైతులు ఎదుర్కొన్నటువంటి బాధలు అంతా ఇంత కాదు. వాళ్ళు చెప్తా ఉంటే కూడా మన మనసు అనేది చలించిపోతా ఉంది. ఎందుకంటే లక్షలు పెట్టుబడులు పెట్టి కనీసం పంటలు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. అయినా కూడా సరైనటువంటి ప్రభుత్వం కనీసం ఒక పొలంలో కూడా ఒక పొలంను కూడా పరిశీలించింది లేదు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, ఎల్నినో ప్రభావంతో అతివృష్టి అనావృష్టితో కూడా రైతులు పూర్తి స్థాయిలో పడిపోయారు. వాళ్ళకి ఎకరాకి ఒక 50,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వండి, లేదా పంటలు వేసుకోవడానికి అన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు, ఆ రుణాలు కూడా మాఫీ చేయండి. అవసరమైతే వాళ్ళకు ఒక 2 లక్షల రూపాయలు కూడా రుణాలు మాఫీ చేయాలా, అవసరమైతే కొత్త రుణాలు ఇవ్వాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేశాము. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం కుటుంబాల్లో ఉండడానికి కానీ లేకపోతే పండుకోవడానికి కానీ ఇంటి స్థలాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలా. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానని మీరు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా కుటుంబ ప్రభుత్వాన్ని కూడా మేము పూర్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఐటీసీ రాష్ట్ర సమితి సభ్యులు ఓపి నారాయణ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి నాయకులకు మరి గతంలో అనేకమైన వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి రావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలంటే దాదాపు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు మహిళలు 8 రోజులు బస్సులోనే తిరగాల, వాళ్ళు 10 రోజులు ఇస్తామని డబ్బులు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా అర్హులైన వారికి పింఛన్లు కావచ్చు, తర్వాత వచ్చాము అప్పుడే 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు. మరి ఎక్కడ యాడికి ఓకే ఏమో కమ్యూనిస్ట్ పార్టీలో మాకు ఈ రోజు